5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, నీ మాటల్ని మేము ధ్యానిస్తున్నాం. దానిలోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకున్నాలి. సహాయము దయచేయండి స్వామి, సహాయము దయచేయండి. నీ కృపకు అప్పగించుకుంటున్నాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మాలో పాతవి ఏవి గతించాయో, ఏవి క్రొత్తవయ్యాయో ఈరోజు మమ్మల్ని మేము విమర్శ చేసుకోవటానికి మీరు కృప చూపించండి. ఎందుకంటే సంవత్సరాలు జరుగుచుండగా నీదు కార్యము నూతన పరచుము అని ఇప్పటి వరకు నీతో మాట్లాడాం, ప్రార్థించాం, మొర్ర పెట్టుకున్నాం. కాబట్టి మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరిచి నీ మహిమ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈరోజు క్రీస్తులో ఉన్న మనతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? క్రీస్తుతో సంబంధం కలిగి, క్రీస్తుని నమ్ముకొని ఆయననే ప్రభు అని, నా జీవితానికి అధిపతి అని అప్పగించుకున్నాం కదా. అటువంటి వాళ్ళమే చేతెత్తుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక పాట కూడా పాడాం కదా, 3వ పాట, హల్లెలూయా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నూతన సంవత్సరంలో క్రొత్త ధనానికి మనము నాందిగా ఉండాలి. క్రైస్తవులు మనం పిలువబడుతున్నటువంటి మనం, సంవత్సరాలు అందరికీ వస్తూ ఉంటాయి, మళ్ళీ అదే పాత జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ చెప్పుకుంటాం, మళ్ళీ అదే పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా ఎప్పుడైతే మనం ప్రభువులోకి వచ్చామో, దేవుడు మనందరినీ ప్రేమించి ఒక్కొక్క దినాన్ని ఆయుష్ను పొడిగిస్తూ, ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడు. కారణం ఏమిటి అనంటే, కనీసం ఆ నూతనమైన సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు మన జీవితం ఏ రకంగా ఉండాలంటే, క్రొత్త ధనానికి నాందిగా ఉండాలి. మన జీవితంలో ఏదో ఒకటి ఖచ్చితంగా క్రొత్తది కనిపించాలి. హల్లెలూయా. ఏం కనిపించాలి? క్రొత్తది కనిపించాలి. హల్లెలూయా. కానీ సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి కదా, సంవత్సరాలు జరిగినా ఇదే శరీరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాలు అయితే జరిగిపోతా ఉన్నాయి, బాడీ మాత్రం అదే ఉంది, అవే అవయవాలు. అర్థమవుతుంది కదా? మన శరీరంలో ఉన్న అవయవాలు మాత్రం అవే, దినాలు మాత్రం గడిచిపోతున్నాయి. మరి మన లోపల ఏవి పాతవి గతించాయి, ఏది క్రొత్తదనం వచ్చింది? ప్రతి న్యూ ఇయర్ మనం సంతోషపడుతున్నాం కదా. ఏ రోజైనా మనం ఆలోచన చేస్తా ఉన్నామా, ప్రభా ఈ క్రొత్త సంవత్సరం నేను క్రొత్త ధనానికి నాందిగా ఉండాలని ఆశపడితే గనక 100% దేవుడు నిన్ను క్రొత్త ధనానికి నాందిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం.
ఆ క్రొత్తదనం ఎలా వస్తుందో, ఎలా పొందుకుంటామో మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మనమందరం కూడా క్రీస్తులోకి వచ్చాం కదా. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మన జీవితంలో ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే మనం గ్రహించి పశ్చాత్తాపపడతామో, పశ్చాత్తాపపడిన ప్రతి వ్యక్తి పాత జీవితాన్ని క్లోజ్ చేసుకుంటూ క్రొత్త జీవితంలోకి వెళ్తా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తా ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం దేవుని సెలవిస్తా ఉంది అంటే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, హల్లెలూయా. మీ మతం మారలేదు, మీ కులం మారలేదు. ఏం మారింది అంటే, యేసుక్రీస్తులోకి బాప్తిసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రిస్మస్ వస్తే, కొత్త సంవత్సరం వస్తే, పండుగలు వస్తే క్రొత్త బట్టలు కావాలి. హల్లెలూయా. క్రీస్తు జీవితాన్ని చూడండి, అది ఎప్పుడు క్రొత్తదనంగానే ఉంటుంది. మన పాత జీవితాలకి క్రీస్తును మనం ధరించుకున్నాం ఇప్పుడు. అందుకే మనల్ని క్రైస్తవులని పిలుస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కూడా ఏం సెలవిస్తుంది అంటే, కొలస్సీ 3:10లో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి నిమిత్తము సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాం. ఈరోజు మనం క్రైస్తవులుగా మనకు ప్రాణాత్మ శరీరం ఇచ్చినటువంటి ప్రభు యొక్క నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. దేవునికి స్తోత్రం. నవీన స్వభావమును ధరించుకున్నటువంటి మనం తిరిగి పాపం చేయకుండా ఉండాలి. ఎలా ఉండాలి? మళ్ళీ మన శరీరంలోని అవయవాలను పాపానికి అప్పగించుకోకూడదు. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం అదే వాక్యాన్ని స్పష్టంగా చెప్తా ఉంది. ఏమని చెప్తుంది అంటే, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దు. చాలు. మన యొక్క శరీరంలోని అవయవాలని, దుర్నీతి అంటే చెడ్డ నీతి, మన క్రీస్తు నీతిమంతుడు. మన శరీరంలో ఉన్నటువంటి కన్ను, చెవు, నోరు, పాదము, హస్తము, ఏ అవయవమైనా సరే నువ్వేం చేయాలి అంటే తిరిగి నువ్వు దుర్నీతికి సాధనంగా వాడటానికి లే. అందుకే ఆఖర్లు అంటాడు, నీతి సాధనములుగా దేవునికి మీరు అప్పగించుకోవాలి. సరే, మన శరీరంలోని అవయవాలని నీతికి సాధనములుగా అప్పగించుకునాలి అంటే మన బాడీలోని ప్రతి అవయవం, మన శరీరంలో ప్రతి అవయవం ఉంది కదా, దుర్నీతికి అప్పగించుకోవటానికి సహాయం చేసేది ఏంటో చెప్తారా? మన శరీరంలో అవయవాలు అన్నీ ఉన్నాయి కదా. మన శరీరంలోని నోరే కావచ్చు, చెయ్యే కావచ్చు, ఏదైనా సరే మన బాడీని పాపం చేయటానికి, అప్పగించుకోవటానికి మనకు సహాయం చేసే అవయవం ఏదైనా ఉందా మన బాడీలో? అమ్మో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుల వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహానికి దీపము కన్నే. కన్నుతో చూసిన తర్వాతనే మన బాడీలో ఉన్న అవయవాన్ని పాపానికి అప్పగించుకుంటాం. కాబట్టి మొట్టమొదలు ఒక క్రైస్తవుడిలో క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి వ్యక్తిలో కన్ను తెరవబడాలి. కన్నులు లేవా? కన్నులున్నాయి. యేసు ప్రభుల వారు అన్నాడు, కన్నులు ఉన్నవాడు చూచునుగాక, చెవులు ఉన్నవాడు వినుగాక. అందరికీ కళ్ళున్నాయి, అందరికీ చెవులున్నాయి, అందరికీ నోరుంది. కాబట్టి మన ఈ క్రొత్త సంవత్సరంలో మన లైఫ్ క్రొత్త ధనానికి నాందిగా ఉండాలి అంటే మన బాడీలో ప్రాముఖ్యమైనటువంటి అవయవం కన్నే. కాబట్టి చీకటితో నిండిపోయిన ఈ కన్ను ఇప్పుడు వెలుగుమయం కావాలి. ఏం కావాలి? చీకటితో నిండిపోయింది. మనం ఆ చీకటితో చూస్తే ప్రతి దాంట్లో పాపాన్ని చూస్తాం. ప్రతి విషయాన్ని పాపపు ఆలోచనతోనే ఆలోచన చేస్తాం. చూడగానే ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే బాడీలోని అవయవం ఆ పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది. ఫస్ట్ ఒక క్రైస్తవుడిలో కన్ను, ఆ చీకటిమయమైనటువంటి కన్ను వెలుగుతో నింపబడాలి. వెలుగుతో ఎప్పుడు నింపబడుద్ది చెప్తారా? చెప్పరా? దేవునికి స్తోత్రం. కన్ను చీకటితో నిండిపోతే కన్ను వెలుగుమయం చేయబడిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ఒక్కసారి అపోస్తల కార్యములకు వెళ్ళి 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. ఒక్కళ్ళు చదవండి, లేదంటే అక్కడ డిస్ప్లే వస్తుంది, నేను చెప్తాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నెక్స్ట్ అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి. దేవునికి స్తోత్రం. వాస్తవంగా దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను చంపటానికి సౌలు బయలుదేరితే యేసు ప్రభుల వారు ఆయన పట్టేసి ఎప్పుడైతే కళ్ళు కనిపించట్లేదో తాను ఆ తార్సువాడైన తిన్నని వీధిలోకి వచ్చాడు, ఉంచబడ్డాడు. యేసు ప్రభుల వారు స్వయంగా అననీయతో చెప్పాడు, అననీయ నువ్వు వెళ్ళు, తార్సువాడైన సౌలు కళ్ళు కనిపించకుండా చీకటిలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన మీద చేతులుంచు, ప్రార్థన చేయి, ఆయనకి దృష్టి వస్తుంది. ఏ చీకటి పొరలైతే కళ్ళకు కమ్ముకున్నాయో ఆ చీకటి పొరలు రాలిపోతాయి. అననీయ వెళ్ళాడు, చేతులుంచి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడే కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగింది. సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ కన్ను చీకటికి ఉండటానికి ఏం పొరలు రాలిపోయి అంటారు? హల్లెలూయా. ఏం పొరలు రాలిపోయినాయి? ఏ దృష్టి వచ్చింది? హల్లెలూయా. ఆ పొరలు రాలిపోతేనే ఆయనకు దృష్టి వచ్చింది. మీ ఎక్స్పెక్టేషన్లో
ఏ పొరలు రాలిపోయి ఉంటాయని అనుకుంటున్నారు? ఇన్ని రోజుల మన స్పిరిచువల్ లైఫ్లో ఏదైనా అనుభవం? పాప పొరలు. ఓకే, ఇంకా ఓకే, ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిశుద్ధుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్రుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సరే, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, సౌలు గుడ్డోడేం కాదు. సౌలుకు ఏ చీకటి ఉంది అని అంటే ఆయనకు కొన్ని అతిశయాలు ఉన్నాయి. ఆయనలో గర్వం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఏమేం క్వాలిటీ చెప్పుకుంటున్నాడో తెలుసా? 8వ దినమున సున్నతి పొందాను, ఇజ్రాయేలు వంశత్వాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టిన వాణ్ణి, హెబ్రీల సంతానం వాణ్ణి, ధర్మశాస్త్రం విషయమై పరిసయ్యుణ్ణి, ఆసక్తి విషయంలో సంఘంలో హింసించు వాణ్ణి, ధర్మశాస్త్రము వలని నీతి విషయంలో అనింద్యుడనై ఉంటిని. ఇంకా ఆయన సెనీద్రిన్ సభలో ఆయన సభ్యుడు, రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అప్పుడు వేలిచ్చి రోమా పౌరసత్వాన్ని కొనుక్కునేవాళ్ళు, కానీ పుట్టుకతో ఆయన రోమీయుడు. హల్లెలూయా. ఈ ఏదైతే నాకు గొప్పతనాన్ని ఇస్తుంది, నేను గొప్పవాణ్ణి, తాను అతిశయపడటానికి ఏవేవైతే ఉన్నాయో, ఏదైతే నాకు లాభమని తను అతిశయించాడో, గర్వపడ్డాడో, ఆ పొరలన్నీ రాలిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పొరలు రాలిపోతే యేసు ప్రభులు వారు ఆయన దర్శించాడు కదా. ఆ పొరలు రాలిపోయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటో చూడండి. అదే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4 పొంది తరువాత పుచ్చుకొని బలపడ్డాడు. పిమ్మట దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములున్నాడు. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని హల్లెలూయా. దమస్కులో ఉన్న వాళ్ళను చంపటానికి వెళ్ళాడు. ఇప్పుడు అదే దమస్కుకు వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తనకు ఏవేవి లాభకరములను అనుకున్నాడో ఆ ఏ ఒక్కటి కూడా అసలు క్రీస్తును తెలుసుకోవటానికి ఉపయోగపడలేదు. తన జీవితం ఏంటో, తన గమ్యం ఏంటో, అసలు తను ఎక్కడికి వెళ్ళాలో గురి లేని జీవితానికి ఎప్పుడైతే చీకటి ఆ పొరలు రాలిపోయాయో, తన జీవితం యొక్క గమ్యం ఏంటో ఆయనకి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడుగా
మీరు ఎంత మంచి జ్ఞానమున్నా కలిగి ఉండండి, ఎంతైనా సంపాదించండి, ఎంత మంచి ఉద్యోగం అన్నా చేయండి, వాటిని బట్టి నువ్వు ఎప్పుడైతే అతిశయించగలుగుతావో చీకట్లోనే బ్రతుకుతావు. క్రీస్తుని గురించిన ఆలోచన కానీ, దేవుని గురించిన ఆలోచన కానీ నీ లైఫ్లో ఎంటర్ అవ్వదు. ఎప్పుడైతే సౌలు తనకు ఏవేవి లాభకరములై ఉన్నాయని అనుకున్నాడో, క్రీస్తుని ఎరిగే జ్ఞానము నిమిత్తము వాటన్నిటిని ఏం చేసుకున్నాడు? ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. ఆ చీకటి పొరలు రాళ్ళకంటే ముందు ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నాకు తాకీదులు రాసి నేను వెళ్ళాలి, ఎవడెవడు క్రీస్తుని వెంబడిస్తున్నాడో సంఘాన్ని హింసించాలి, పట్టుకొని తీసుకొని వస్తానని బయలుదేరిన వ్యక్తి. దేవుడంటే తెలియదు, దేవుని పిల్లలంటే తెలియదు, దేవుడితో ఉంటే గమ్యమేంటో తెలియదు. అలాంటి జీవితం ఎప్పుడైతే పొరలు రాలిపోయాయో ఆయనలో దృష్టి వచ్చేసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దృష్టి వచ్చిందో చెప్తారా? ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలిసిపోయింది మీకు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పొరలు రాలిపోతాయో, ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో, తెరవబడినప్పుడు జరిగే సంఘటన ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, మీ మనోనేత్రములు ఎప్పుడైతే వెలిగింపబడ్డాయో ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఫస్ట్ పాయింట్. ఇక్కడున్న నాతో సహా మనమందరం పాపములో పుట్టి పాపములో పెరిగి ఈ లోకములో మనకు కనిపిస్తున్నటువంటిదంతా కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో పలికి జీవించి చనిపోయి నరకానికి వెళ్ళాల్సిన మనల్ని దేవుడు మనల్ని ఎందుకొరకు పిలుచుకున్నాడో ఈ పొరలు రాలిపోతే తప్ప అర్థం కాదు. చాలా మంది పొరలతో వస్తారు. ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా వాళ్ళకు మైండ్కి ఎక్కదు. వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు, వాళ్ళ ఉద్యోగమే వాళ్ళ దేవుడు. కానీ ఎప్పుడైతే ఈ మనోనేత్రాలు తెరవబడతాయో, నశించిపోవలసిన మనల్ని, నాశనము కావలసిన మనల్ని, నరకానికి వెళ్లాల్సిన మనల్ని ఆయన ఎందుకొరకు పిలుచుకున్నాడో ఆ నిరీక్షణ ఎట్టిదో మనకు తెలిసిపోద్ది. సరే, మనకున్న నిరీక్షణ ఏంటో చెప్తారా? ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. రోమా 5:2 వచనం. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఏ కృప చెప్తారా? ఇప్పుడు మనం పాపముతో ఉన్న వాళ్ళం. మన శరీరంలోని అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనములుగా చేసినటువంటి వాళ్ళం. కానీ దేవుని యొక్క కృప, క్రీస్తును మనము నమ్మటం ద్వారా, ఇందాక మనం ఏం ధ్యానించాం? మనమందరము క్రీస్తును ధరించుకున్నాం. ఎవరిని ధరించుకున్నాం? యేసు ప్రభును ధరించుకున్నాం. యేసు ప్రభులో నిలిచి ఉండే ఈ కృప ఏందంటే అసలు క్రీస్తులోనే మనం నిలిచి ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. క్రీస్తులో
ఎప్పుడైతే మనం నిలిచి ఉన్నామో, వడ్రంగి వాడైన యోసేపు, మరియల కుమారుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ఉన్నాడు కదా, నజరేయుడైన యేసు, మనలాంటి కనులే, మనలాంటి శరీరమే, మనలాంటి నోరే, సేమ్ మనం ఎలాంటి అవయవాలు కలిగి ఉన్నామో అలాంటి అవయవాలే కలిగి ఉండి ఆయన ఎక్కడ ప్రవేశించాడో తెలుసా? పరలోకంలో ప్రవేశించాడు. ఇప్పుడు క్రీస్తును నమ్మిన మనం ఇదే శరీరంలోని అవయవాలన్నీ కూడా కలిగి ఉండి క్రీస్తులో ఉంటే మనం క్రీస్తులాగా ఆ పరలోక మహిమను మనం అనుభవించగలుగుతాం. అర్థమవుతుందా? క్రీస్తులో కొత్త మతాలు మారవు. మతాలతో దేవుడు అతీతంగా ఉండేవాడు, సంబంధం లేనటువంటి వాడు. ప్రతి మతస్థుడు, ప్రతి వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తాడో, మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో, నాశనం అయిపోయే మనం క్రీస్తులాగా మారి క్రీస్తులాగా పరలోకం వెళ్ళాలి. మనకున్న నిరీక్షణ అదే. మనకున్న నిరీక్షణ ఏంటో అదే. అందుకే రామపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం కూడా ఆయన అంటాడు, ఎందుకనగా అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. హల్లెలూయా. జ్యేష్ఠుడు అంటే తండ్రి అయిన దేవుడికి ఫస్ట్ కుమారుడు ఎవరు? యేసు ప్రభు కదా. ఇప్పుడు ఆయన తర్వాతనే మనం అందరం కదా. దేవునికి క్రీస్తు జ్యేష్ఠుడు. కాబట్టి చాలా మంది ఇళ్లలో మాట్లాడతారు, ఒరే ఇంటికి నువ్వు పెద్దోడివి కదరా, నువ్వు కరెక్ట్ ఉంటే నీ వెనకాల తమ్ములు బాగుపడతారా, ఇంట్లో పెద్దదానివి కదమ్మా, నువ్వు బాగుంటే చెల్లెలు కూడా బాగుపడతారు, నీ ప్రవర్తన చూస్తారు, నీ నడవడిక చూస్తారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తును మన దగ్గరికి పంపించి ఆయన ప్రవర్తన అంతా, ఆయన నడవడికంతా మన ముందు పెట్టాడు. ఇప్పుడు ఆయనలాగా మారటమే మనకున్న నిరీక్షణ. మనం క్రైస్తవులమని పిలువబడుతున్నాం. యేసయ్యలాగా మారాలి. మనకున్న నిరీక్షణ అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకేమైనా గోల్ ఉందా? చర్చికి వస్తున్నారు కదా, చర్చికి వచ్చిన మనకి ఆ కళ్ళ పొరలు కనుక రాలకపోతే ఎన్ని సంవత్సరాలైనా నువ్వేమడుగుతావు తెలుసా? నా ఉద్యోగం బాగుండాలి సార్, నా అప్పులు తీరాలి సార్, నేను కారు కొనుక్కోవాలి సార్, నేను బంగ్లా కట్టుకోవాలి సార్. ఉన్నదానితో తృప్తి చెందలేడు. దేవుని పిల్లలుగా మనకు ఎప్పుడు ఏది అవసరమో ప్రతి అవసరానికి తగినట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. నువ్వు అడగకంటే ముందే నీకు ఇచ్చే దేవుడు. నీకు దేనిని ఇచ్చాడో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా ఎప్పుడు ఉంటావంటే నీ కళ్ళలున్న చీకటి పొరలు రాలాలి. హల్లెలూయా. అది రాలిపోయిన తర్వాత మనకు అర్థమవుద్ది, ఎన్ని సంపాదించినా. మనుషులు చనిపోయినప్పుడు పాట పాడతారు, సమాధికి వెళ్ళేటప్పుడు ఏం పాటలు పాడతారు? సేనినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్, పురి నీవేన ప్రభువా. సచ్చిన తర్వాత పాడితే వస్తుందా? చెప్పాలి మీరు. బ్రతికున్నప్పుడు బ్రతుకు మారాలి కదా. బ్రతికున్నప్పుడు బ్రతుకు మారాలి. అయ్యా నేను క్రీస్తులాగా మారాలని ఏ రోజైనా మీ సేవకుని అడిగారా? ఒక్కరైనా? మనకున్న నిరీక్షణ అదే. మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో. రెండో మ్యాటర్ ఏమన్నాడు? త్వరగా ఎక్కడ చదువుతున్నాం మనం? కాదు, ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 17లో
మనోనేత్రాలు తెరవబడ్డ తర్వాత మొదటి ఏం జరుగుద్ది? మనని ఎందుకొరకు పిలుచుకున్నాడో మన నిరీక్షణ అర్థమవుద్ది. రెండోది ఏంటి చూడండి త్వరగా. పరిశుద్ధుల యొక్క పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అప్పుడు మీకు తెలుసుద్ది. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క, దేవునికి స్తోత్రం, అది మనకు అర్థం కావాలి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఏంటో చెప్తారా? అసలు మీరెవరు? పరిశుద్ధులు కదా. ఇంకా అసలు పాపము కింద, సాతాను అధికారం కింద ఉన్నప్పుడు మనమేమో వాడి ప్రాపర్టీ. స్వాస్థ్యం అంటే ఏంటి? సొత్తు కదా. మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీరెవరు? మీరు దేవుని ప్రాపర్టీ. మనం ఏదైనా దాన్ని సంపాదించుకుంటే ఎంత ప్రియంగా చూస్తాం. అంతేందుకు చిన్న కారు కొనుక్కున్నారు అనుకోండి, భార్య కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కారు ఉంటనేడాడు, పిల్లడు అరే కారు పడైద్ది ఎక్కకు అంటాడు. అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ కార్ అంతగా ప్రేమిస్తే ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడే, నిన్నెంతగా ప్రేమించాలి. నువ్వెవరి సొత్తు? ఏ రోజైనా ఆలోచన చేసావా? నా జీవితం నా ఇష్టం, నా డ్యూటీ, నా పని, నా సాలరీ, నా భార్య, నా పిల్లలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఆలోచన చేయండి. నువ్వెవరి సొత్తు? దేవుని సొత్తు కదా. సైతాను సొత్తు అయితే సాతాను వాడు ఉండే నరకానికి వెళ్తాం. కానీ ఈరోజు దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలం మనం. మునుపు దేవుడితో సంబంధం లే, ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం దేవునికి సమీపస్తులం, దేవుని సొత్తైన ప్రజలం. 1 పేతురు 2:9 అంటాడు, మీరెవరో కాదు, చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? మీరు దేవుని సొత్తైన ప్రజలు. మీరు ఆర్డినరీ పీపుల్స్ కార్. నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, నీకు ఆస్తులు లేకపోవచ్చు, నాన్న వాళ్ళు ఎవరు లేకపోవచ్చు, కానీ నువ్వెవరి సొత్తో తెలుసా? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలమని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభుల వారు ఆయన చిన్న ప్రార్థన చేస్తాడు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 10:24 యేసు ప్రభుల వారు అంటారు, ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజలు నాతో పాటు కలిసి పరలోకంలో ఉండాలయ్యా. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3:2-3 అంటాడు, ఇప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు అర్థం కాదు, కానీ ఒకరోజు క్రీస్తును చూసేటప్పుడు ఆయనలాగా ఉంటామట. ఇప్పుడు మనం ఆయనను అనుసరిస్తున్నాం కాబట్టి 100% యేసు ప్రభులో ఎంత పరిశుద్ధత ఉందో ఆ పరిశుద్ధతను దేవుడు 100% నాకు ఇస్తాడు, మనందరికి ఇస్తాడు. ఆయన లాగా మారిపోతాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం మనం ఆ మహిమను 100% ఒకరోజు అనుభవించబోతా ఉన్నాం. అందుకే మన బాడీలో ప్రధానమైనటువంటి కన్ను వెలుగుతో నింపబడాలి. ఆ కన్ను తెరవబడాలి. మనోనేత్రం తెరవబడితే వాడు క్రీస్తు కొరకు బ్రతుకుతాడు. మనోనేత్రం కనుక తెరవబడకపోతే తన కొరకు, తన ఉద్యోగం కొరకు, తన కంపెనీ కొరకు, తన భార్య పిల్లల కొరకు బ్రతికి చచ్చిపోయి నరకానికి వెళ్తాడు తప్ప దేవుని కొరకు బ్రతకలేడు. దేవుని కొరకు బ్రతకలేడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటే నీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? ఇంకా అదే చీకట్లో బ్రతుకుతున్నావా? కనీసం ఈ 2025
ఈ సంవత్సరంలోనైనా మనం క్రొత్త ధనానికి నాందిగా ఉండాలి. క్రొత్త ధనానికి నాందిగా ఉండాలి. ఇక పాత జీవితం చాలు, జీవించింది చాలు, చేసిన పాపం చాలు, బ్రతికిన బ్రతుకు, కంపెనీ కొరకు, భార్య కొరకు, అన్నిటి కొరకు బ్రతికిన బ్రతుకు చాలు. ఈ రోజు నుంచైనా దేవుని కొరకు ఆలోచన చేస్తావా? ఈ రోజు నుంచైనా దేవుని కొరకు బ్రతుకుతావా? ధ్యాన పల్లవి పాడాం, ప్రభా ఈ రోజు నుంచి నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని అంతరంగంలో నుంచి దేవుడితో మనం నిబంధన చేసుకున్నామే, అది మన జీవితంలో నెరవేర్చబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ 2025 సంవత్సరం నా జీవితం క్రొత్త ధనానికి నాందిగా ఉండాలి. ఇక చాలు ప్రభువా, చాలు, ఇక చాలు ప్రభువా. నా మనోనేత్రాలు వెలిగించండి. నా బ్రతుకు ప్రభువు కొరికే బ్రతకాలి. సహాయం చేయవా ప్రభువా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం ఈ 2025 సంవత్సరమైనా నేను నీ కొరకు బ్రతకాలి అంటే ప్రభా నా కళ్ళలో ఉన్న చీకటిని, ఆ పొరలను తొలగించండి. సౌలు కళ్ళ పొరలను తీసివేసిన దేవుడు, ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా నువ్వే ఉన్నావు. ఆ రోజు చేయుటకు సమర్థత కలిగిన దేవుడు ఈ రోజు నువ్వు చేయుటకు సమర్థుడవు. మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా మా దేహంలో ప్రాముఖ్యమైన కన్ను తెరవబడాలి. లేదంటే ఈ క్రొత్త సంవత్సరం కూడా మా జీవితం పాతదే నాయన. ఇదిగో నూతన సృష్టి అంటున్నావు, పాతవి గతించెను, క్రొత్తవాయని అంటున్నావు. పాతవి గతించాలి, కన్ను గతించాలి, చీకటి గతించిపోవాలి, వెలుగు చేత నింపబడాలి. ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ రోజు నా కళ్ళ చీకటి పొరలు తొలగిపోవాలని అంతరంగంలో ఆశపడుతున్నారు. ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో చీకటి పొరలు రాలిపోవును గాక, దృష్టి కలుగును గాక, పరలోకపు ఆలోచనలు కలుగును గాక. దేవా నీ కొరకు ఆలోచన చేయుదురు గాక, నీ కొరకు జీవించుదురు గాక. మీరు కార్యం చేశారు, మీకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.